నరేష్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఇన్ని ప్రాసెస్లో ఇన్ని టెన్షన్లో సినిమా రిలీజ్ అవుతుంది కదా 1 వీక్లో సినిమా ఉందంటే ఏదో చిన్నపాటి టెన్షన్లు అవి ఉంటాయి. ఇదిగో ఈయన ఒక్క మొహం చూస్తే చాలు తెలియకనే నవ్వేస్తాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అది లిటరల్లీ వీలైనన్ని సార్లు నా జీవితంలో వీలైనన్ని సార్లు మిమ్మల్ని ఎక్కువ సార్లు నేను కలవాలనుకుంటున్నాను టు గెయిన్ దట్ పాజిటివిటీ. థ్యాంక్ యూ సార్. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్. అండ్ మా సినిమాలో ప్రతి ఒక్కరికి అండి చేసిన టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరి గురించి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, మాట్లాడతాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీడియా వారందరికి కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఫ్యాన్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మోర్ దెన్ ఫ్యాన్స్ వెల్ విషర్స్ అనుకోవచ్చేమో. నా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ. అక్టోబర్ 18th దీవాలి. పోయిన దీవాలి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో ఈ దీవాలి అంతకన్నా గట్టిగా ఉంటుంది. జస్ట్ ఏం లేదు ఈ మొహం చూసి నన్ను నమ్మండి అంతే. ఈ మొహం చూసి నన్ను నమ్మండి, మీరు థియేటర్లో గట్టిగా నవ్వుకోబోతున్నారు అంతే. తమ్ముడు మళ్ళీ అమ్మ ఇంట్లో వాళ్ళందరికీ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, పేరు పేరున అక్క చెల్లి అవ్వ తాత అమ్మ నాన్న తమ్ముడు అన్న అందరికీ చెప్తున్నాను, సినిమా మీరు ఇంటిల్లో పాది వెళ్ళండి కేరామ్ థియేటర్కి. దీపావళికి మీ ఫ్యామిలీ అందరితో నవ్వించే గ్యారంటీ మాది. మిస్ అవ్వరమ్మా, నవ్వుతారమ్మా. ఈ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే. మీరందరూ నవ్వుతారు. ఇలాగే కేరామ్ సినిమాని ఇంతగా సపోర్ట్ ఎలా అయితే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ దివాళికి రిలీజ్ అవ్వబోతున్న అన్ని సినిమాలకి మై బెస్ట్ విషెస్. అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి. పోయిన దివాళీ అయినట్టే ఈ దివాళీ కూడా అన్ని విధాల ఇండస్ట్రీకి అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ప్రతి ఒక్కరికి అంతా మంచి జరగాలి. మీరందరూ థియేటర్కి వచ్చి మళ్ళీ ఈ దివాళీ కూడా సంక్రాంతి పండుగలా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, సో కిరణ్ గారు మీ లైఫ్లో కేరామ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? కేరామ్ మూమెంట్ యా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, చెప్పలేము ఇక్కడ. ఒక్కటేదైనా ఆయన చెప్పారే అలా విజన్. ఓకే, సో వై మెన్స్ ఆల్వేస్ లవ్ క్రేజీ విమెన్ అంటే ఏమంటారు? ఎందుకు అబ్బాయిలు ఆల్వేస్ క్రేజీ అమ్మాయిల్ని లవ్ చేస్తారు అంటే ఏమంటారు? క్రేజీ అమ్మాయిని లవ్ చేస్తాం మనందరం. చెయ్యరా వాళ్ళు ఆల్రెడీ 2-3 చేసే ఉంటారు. ఇప్పటికే బ్రేకప్లు అయి ఉంటాయి నాకు తెలిసినంత వరకు. కానీ మీ లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి డెఫినెట్లీ దాన్ని గెలుక్కోకూడదు.